సార్ చాలా వరకు అలర్జీస్ అనేవి సంవత్సరాల వరకు అలా వస్తూనే ఉంటాయి. ఎందుకిలా? ఎలర్జీ అనేది బేసికల్లీ ఒక హెరిడిటరీ డిసీజ్. హ్మ్. దాంట్లో జన్యుపరమైన ఇబ్బందులు ఎక్కడున్నా కానీ పేషెంట్‌లో మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఓకే. మోరోవర్ పెరినియల్ పాలెన్ ఏదైతే సీజనల్ పాలెన్ ఉంటుందో, అది వాతావరణాన్ని బట్టి, హ్యూమిడిటీని బట్టి, క్లైమేట్‌ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది. హ్మ్. సో, ద డోస్ డిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, హెవీ పాలెన్ ఉన్న సీజన్స్‌లో ఎలర్జీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ పాలెన్ తక్కువ ఉన్న సీజన్స్‌లో ఎలర్జీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బేసికల్లీ యాంటిజెన్ అనేది చాలా కీలకమైన థింగ్. మన ఎలర్జీని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్. సో, మనకేదైతే బయట నుండి లోపలికెళ్ళి ప్రాబ్లమ్ అంతా క్రియేట్ చేస్తుందో, అది ఎన్విరాన్మెంట్‌లో ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఎక్కువ సమస్యలొస్తాయి. ఎప్పుడైతే తక్కువ ఉంటుందో తక్కువ సమస్యలొస్తాయి. పాలెన్ ఒక్కటే ఎలర్జెన్ కాదు. హ్మ్. సో, బేసిక్‌గా అందరికి ఎక్కువ తెలుసు కాబట్టి పాలెన్ గురించి చెప్తాము. కానీ డస్ట్ మైట్ అండ్ మౌల్డ్ ఇవి 2 కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రాబ్లమ్స్ కాజ్ చేసే ఫ్యాక్టర్స్. ఓకే. సో, డస్ట్ మైట్ అనేది మనకు మైక్రోస్కోపిక్‌గా ఉంటుంది. అసలు కనిపించదు. కానీ మౌల్డ్ అనేది కనిపిస్తుంది. దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే. ఎంత డాంప్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే అంత డేంజరస్‌గా ఎలర్జీ అనేది పరివర్తిస్తుంది.